ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామం మహిమపరుద్దాం. లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసేది. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఆయన వాగ్దానం చేస్తూ ప్రభు మాట్లాడుతున్నాడు. ఏలైనగా నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను, మీకు సంతానాన్ని ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని కటాక్షము ఎవరి జీవితంలోనైతే దేవుడు కటాక్షం చూపుతాడో వారి జీవితంలో విస్తరణ, అభివృద్ధి, ఆశీర్వాదాన్ని చూస్తారు. దేవుడు కటాక్షించకపోతే గర్భాలు మూయబడతాయి, స్వస్థత కలగదు, విస్తరణ జరగరు, అభివృద్ధి కూడా మనం చూడం. అందుకే తన ప్రజలతో ప్రభువు ఉదయకాలంలో వాగ్దానం చేస్తూ అంటున్నాడు, నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమును అనుగ్రహిస్తాను, విస్తరింపజేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును, దేవుని సన్నిధిలో ప్రభువుని బట్టి స్తుతించండి. ఎందుకంటే నీ ఎడల ఆయన కటాక్షం చూపబోతున్నాడు, కనికరము చూపబోతున్నాడు. ఆయన కనికరము ద్వారానే ఎన్నో కార్యాలు ప్రభు జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అనేకులు ఆయన కటాక్షము కొరకు, ఆయన యొక్క మాట కొరకు ఎదురు చూసి అడిగి వేడుకున్నప్పుడు, దేవుడు వారిని కరుణించినప్పుడు, కటాక్షించినప్పుడు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగాయి. స్వస్థత నొందారు, విడుదల నొందారు, ఎన్నో కార్యాలు వారి జీవితంలో జరిగాయి. కాబట్టి ప్రభువు మరొక్కసారి ఉదయకాలంన నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కటాక్షము చూపబోతున్నాడు. ఏ విషయంలో నీకు ఆయన కటాక్షం అవసరమైందో దాన్ని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఆ విషయంలో దేవుడు కటాక్షం చూపబోతున్నాడు. కాబట్టి మూయబడ్డ గర్భంలోని దేవుడు తెరవబోతున్నాడు. అనేకమైన కార్యములు ఆయన కటాక్షం ద్వారా మీ జీవితాల్లో ప్రభు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం నాయన. అవును, మీరు మా ఎడల కటాక్షం చూపి మమ్మ విస్తరింపజేయబోతున్నారు నాయన. అన్ని విషయాల్లో విస్తరణ మీరు దయచేయబోతున్నందుకై మీకు సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.